ఏంటి ఆర్గానిక్ ఎలా చేస్తున్నారని చెప్పి. హలో సార్, మీ పేరు? అండి విశాఖపట్నం ఆర్గానిక్ ప్రేమికులు, మన గో ఆధారిత వ్యవసాయం చేసే వాళ్ళందరికీ మట్టిని కాపాడాలనే ఉద్దేశం, అలాగే ఆవులను, దేశీయ ఆవులని, ఎద్దులను కాపాడాలనే ఉద్దేశంతోనే మనం ఎద్దుగానుగ పెట్టడం జరిగింది. ఎద్దుగానుగలో మనం ప్రత్యేకంగా పోషకాలు నశించవు. మెయిన్ ఎద్దుగానుగ యొక్క ఉపయోగం ఏంటంటే అందులో ఉండే మైక్రో న్యూట్రియన్స్ అంటారు, అవి పూర్తిగా నశించవు. ఎందుకంటే ఎద్దు 3 గంటలు తిరుగుతుంది, అది అడుగులో అడుగు వేసుకుని మెల్లగా తిరగడం వల్ల దానిలో ఉండే పోషకాలు అలాగే ఉంటాయి. అంటే దీన్ని ఎలా మనం చెప్పొచ్చు అంటే ఈజీగా రోట్లో దంచే పచ్చడికి మిక్సీలో వేసే పచ్చడికి సేమ్ అదే టైప్లో చెప్పాలి. మొత్తం మారిపోతుంది, మొత్తం చాలా బాగుంటుంది. దాన్ని మీరు ఫీల్ చేయొచ్చు అనమాట. దాన్ని మనం చెప్పలేము, వాళ్ళు ఎవరు వాడతారో వాళ్ళకి తెలిసిపోద్ది. అట్లా ఇది ఎద్దుగానుగ నూనె అంటే ఏ ఆయిల్స్? వేరుశెనగ ఉంది, నువ్వుల నూనె ఉంది, కొబ్బరి కురుడితో తీసే నూనె ఉంది, కొబ్బరి నూనె. ఇది వీఆర్కే డైట్లో ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. ఇది వెర్రి నువ్వుల నూనె, బ్రెయిన్ నెర్వ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇది వెర్రి నువ్వుల నూనె. ఇది ఆవ నూనె, కాల్షియం, రిచ్ కాల్షియం. ఇది మనకి డిసెంబర్ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాడుతుంటారు. అలాగే ఇది రైస్లో నా ప్రకృతి పొలంలో నేను పండించుకుంది, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను కానీ ప్రకృతి పరంగా పూర్తిగా గోమూత్రం, మా ఎద్దు పేడ దీంతోనే పండించుకునేది. మా కోసం ఈ ఆయిల్స్ కొనే వాళ్ళకి అది నేను గిఫ్ట్గా ఇస్తున్నాను అనమాట. అంటే తెలియాలి కదా నవారా దాని ఇదంతా వ్యాపారం కాదు, మన ఇదంతా ఒక ఇదనే విధంతో నూనెలు తీసుకునే వాళ్ళకి అది వాళ్ళకి గిఫ్ట్ చేస్తున్నాను. నా కస్టమర్స్ ఉన్నారు వైజాగ్లో చాలామంది, ఎద్దుగానుగని ఇష్టపడే ప్రకృతి ప్రేమికులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఇక్కడ పెట్టడం జరిగింది శ్రీకాకుళంలో. ఎప్పటి నుంచి చేస్తాను? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 3 years నుంచి చేస్తున్నాను. నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ రన్ చేస్తుంది ఇది. దట్స్ వెరీ నైస్. సో ఇక్కడ ఎన్ని ఎకర్స్లో ఇదంతా మీరు పండిస్తున్నారు? నాకుండే 1 acre మాత్రం పని చేసుకుంటున్నాను. ఫ్రీగా కావాలంటే విత్తనం అది ఇవ్వగలను తప్ప నేను అందరికీ సప్లై చేయలేము. అలా చెప్పండి. నేను ఒక 20 kg తీసుకొచ్చాను, అది కూడా నాకు గిఫ్ట్ చేయడానికి, నా కస్టమర్స్ పర్మనెంట్ వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి తెచ్చాను. బ్లాక్ రైస్, నవారా తీసుకొచ్చాను. విత్తనం అయితే ఫ్రీగానే ఇస్తాను నేను. పండించుకునే వాళ్ళు వ్యవసాయం చేయాలి, యూత్ ముందుకు రావాలనేది మన ఇది. అందులో కూడా 0 budget ఫార్మింగ్ ఈజీగా చేయొచ్చు. ఒకవేళ పురుగుల మందుల ప్లేస్లో ఈజీగా ఇంగువ ద్రావణం ప్లస్ తరమాని ఉండేది పాతకాలం రోజులు. ఆ తరమాని కొట్టు పిస్కరీ చేస్తే సరిపోద్ది, రాదు. మనల్ని ఎర్రలు అంటారు, అదే మనకి ఎర్త్వామ్స్ అంటారు. వాటిని డెవలప్ చేసుకుంటే హ్యాపీగా. ఒకప్పుడు పొలాల్లో కప్పలు ఉండేవి, ఎండ్రికలు ఉండేవి, అంతే. ఇందులో కూడా నేను అదే రాశాను. ఒకవేళ మీరు ఇవ్వలేకపోతే ఈ నువ్వుల నూనె మీరు ఇవన్నీ వాడుకోలేకపోతే మీ పిల్లలకి ఒక రోజుకి ఒక నువ్వుల లడ్డు, ఒక వేరుశెనగ లడ్డు లేదా ఒక కొబ్బరి లడ్డు ఇవ్వండి. పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఇది చేయగలరు కదా. ఎద్దు దగ్గరికి వచ్చి గానుగ నూనె వాడండి, కొనండి అనేది కాదు. పోషకాలు అందించాలంటే మనం ఎలాగైనా అందించగలం. వ్యాపారం, ఆహారం అనేది వ్యాపారం కాదు, అందరూ ఒకలా ఆలోచిస్తారు అనేది కాదు. సో తెలియాలి ఎద్దుగానుగలు కూడా ఉన్నాయి ఈ రోజులని. ఫస్ట్ టైం మనం ఎద్దుగానుగ నూనె ఈ స్టాల్లో పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీ స్టాల్కి. ఓకే.